రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలోకి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ప్రభు సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన చేయక మునుపు దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. దేవుని యొక్క వాక్యం నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలగొనగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే, లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్టే 40 దినములు యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉండదని మనం చూస్తూ వస్తున్నాం. 40 దినాలు ఉపవాస ప్రార్థన 40 కోణాలను మనకు జ్ఞాపకం చేస్తూ వస్తుంది. కాబట్టి మనం మొదట చెప్పబడినట్టు యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణాలు ఉన్నాయి. ఆ 40 కోణాలని మనం దాదాపు 40 వారాలు ధ్యానించుకుందామని చెప్పబడుతూ వచ్చింది. దాంట్లో ఇప్పుడు ఎన్నో వారం ఇది? ఇప్పటికీ 30 వారాలు అయిపోయినాయి. ఇది 31వ వారం. కాబట్టి ఇంకా 9 వారాలే ఉన్నాయి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన. ఈ 9 వారాలు చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి అంటే వాక్యం బాగా చెబుతానని కాదు నేను అంటాను. అద్భుతమైన కోణాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుని నడిపింపు ఉండేది. కాబట్టి ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, గత వారం ఏది చూస్తూ వచ్చామండి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తూ వచ్చాం. ఏమని రాయబడుతూ వచ్చింది? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపలేదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఏమని చెప్పాడండి? ప్రభువైన నీ దేవుని నువ్వు శోధింపలేదని మరొక చోట. కాబట్టి సాతాను ఎవరిని శోధిస్తుంది అని మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం గత వారం. ఎవరిని శోధిస్తుంది సాతానుడు? లేఖనములో అంతకుముందేమో లేఖనంలో జీవించే వారిని, అంతేనా? తర్వాత లేఖనములో ఉన్నవారిని సాతానుడు శోధిస్తాడు. ఈ వారం చూసినట్లయితే లేఖనాన్ని నెరవేర్చే వారిని సాతానుడు శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడండి? ఎవరైతే లేఖనాలను నెరవేరుస్తారో, ఎవరైతే లేఖనాలను నెరవేర్చడానికి ఇష్టపడతారో వారిని సాతానుడు శోధిస్తాడు. అంటే మనము లేఖనమును కానీ ఖచ్చితంగా నెరవేరుస్తుంటే, మీకు అర్థమైందండి? లేఖనాన్ని నువ్వైనా నేనైనా నెరవేరుస్తుంటే ఏం చేస్తాడు సాతానుడు? ఖచ్చితంగా పని అదే కదా. నువ్వు లేఖనాన్ని నెరవేర్చు, ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. లేఖనాన్ని నెరవేర్చకపోతే నీకేం శోధనలు ఉండవు. అంటే నీవైనా నేనైనా శోధించబడుతున్నావు అంటే అర్థం ఏంటంటే లేఖనాన్ని నెరవేరుస్తున్నామని అర్థం. అంటే లేఖనం అంటే ఏదైతే ప్రభు వాక్యం ఇచ్చాడో, ప్రభు లేఖనాలు మనకు ఇవ్వబడుతూ వచ్చినాయో అవి మనం నెరవేరుస్తున్నామని అర్థం. అవి నెరవేర్చేటప్పుడే మనకు శోధనలు వస్తాయి. అర్థమవుతుందండి? అవి నెరవేర్చేటప్పుడే మనకు శోధనలు వస్తాయి. అవి నెరవేర్చినప్పుడు మనకి ఏ శోధన రాదు. బైబిల్లో ఏముంది? శోధన సహించేవాడు ధన్యుడు అని రాయబడుతూ వచ్చింది. అంటే అర్థం ఏంటి? మనకి శోధనలు రావాలా, వాటిని సహించాలా, అప్పుడు మనం ధన్యులు. శోధనలు ఎవరికి వస్తున్నాయి? అది ఎవరికి వస్తున్నాయి? ఎవరైతే లేఖనాన్ని నెరవేరుస్తున్నారంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారు తమ జీవితంలో ఎవరైతే దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నారో వారికి శోధనలు వస్తాయి. ఎవరికి వస్తున్నాయి? లేఖనాన్ని నెరవేర్చే వారికి శోధనలు వస్తున్నాయి. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో మనం లేఖనాలు నెరవేరిస్తే మనకు శోధనలు వస్తాయి. అవి నెరవేర్చకపోతే మనకు శోధనలు రావు. సరే, లేఖనాన్ని నెరవేర్చిన వారు ఎవరు, లేదా లేఖనాలు నెరవేర్చేవారు ఎవరంటే కొందరు ఉన్నారు బైబిల్లో. వాళ్ళని గురించి మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. మీ లేఖన భాగాలను బట్టి మీకు స్తోత్రాలు. మీరు నమ్మదగిన దేవుడి, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభా. ఆకాశం మహాకాశం పట్టజాలను గొప్ప దేవుడి, అనంత కరుణామయుడు. ఎంతోమంది ప్రభా ప్రజల చేత పరిశుద్ధుడు అని మహానకరేయం బాగా ఆరాధించబడుతున్న గొప్ప దేవుడు. కాబట్టి ప్రభా మీ సన్నిధిలోకి వస్తున్నా, మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయంలో ప్రభా ఉపవాస ప్రార్థన కొరకే వాక్యం ధ్యానిస్తున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్టు ప్రభా మా కన్నుని మీ వైపు వీక్షిస్తాను. మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచూపిన దయతను జ్ఞాపకం చేసుకోండి. మీ మెండ పితాలను కూడా తొలగించండి. ఇంకా ఆ బలహీనతలు కూడా తొలగించి ఈరోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాత్రం మాట్లాడి అక్కడ తీర్చమని, తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపడజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నాతో మాత్రం మీరు మాట్లాడి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య పెరుగులో మా జీవితాన్ని ఎంతో సరిచేయమని దేవా. మేము వాక్యానుసారంగా జీవించేవారుగా, లేఖనానుసారంగా జీవించేవారు, లేదా
లేఖనంలో ఉన్నవారిని కానీ లేదా లేఖనాల్ని ప్రభు మరి నెరవేర్చేవారిని సాతానుడు శోధిస్తాడు. నిజమే తండ్రి, మమ్మల్ని సాతానుడు శోధించేవాడు అంటున్నాడు. ఆ సాతానుడు ఎలా లేఖనాలు నెరవేర్చేవారిని శోధిస్తాడో లేదా ఎవరిని శోధిస్తాడో మేము చూసుకుని ఆ లేఖనాలను నెరవేర్చేటప్పుడు సాతానుడు మా ముందెళ్ళినటువంటి దేవ ఎంతోమంది పరిశుద్ధులు వారు ఎలాగైతే లేఖనాన్ని నెరవేరుస్తూ సాతాన్ని జయించారో అలా జయించే క్రైస్తవ జీవితాన్ని వాక్య వెలుగులో మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందమని వచ్చిన ప్రజలందరి బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి, మధ్య మార్గంలో సకాలం నడిపించండి, ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సాయం చేయమని ఈ కూడికి ఎంతో దీవించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట అంటే లేఖనాలని నెరవేర్చేవారిని సాతానుడు శోధిస్తాడు. అంటే ఎప్పుడైతే మనం లేఖనాలను నెరవేరుస్తామో, ఎప్పుడైతే లేఖనాలని నెరవేర్చడానికి ఇష్టపడతామో అప్పుడు ఖచ్చితంగా సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? శోధించాం. బైబిల్లో లేఖనాల్ని నెరవేర్చే వారిని శోధించాడు సాతానుడు. అయినా వారు లేఖనాల్ని నెరవేరుస్తూ వచ్చారు. సాతానుడు ఎంత శోధించినా వారు ఎవరంటే మొట్టమొదటిగా మనం చూడొచ్చు. ఎవరు? మత్తయి సువార్త లేదంటే లూకా సువార్త చూడండి. లూకా సువార్త మొదటిగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 27వ వచనం నుండి. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం నుండి చదవండి. ఆమె మాట తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన చాలక్క. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎవరు కనపడుతున్నారంటే మరియమ్మ కనపడుతుంది. ఎవరి మరియమ్మ? ఎవరి మరియమ్మ అంటే యేసు ప్రభువారి యొక్క తల్లి. ఎవరి తల్లి అండి? యేసు ప్రభువారి యొక్క తల్లి మరియమ్మ గారిని మనం చూస్తున్నాం. ఆమె జీవితం ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే ఈమె లేఖనాలని నెరవేరుస్తుంది. ఏంటి ఆ లేఖనం అంటే, అమ్మా నీవు దేవుని వల్ల కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టేదివు. అంటే ఈ లేఖనం అన్నది దేవుడు ఆమె ఎడల నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఈ లేఖనం ఆమె నెరవేర్చేటప్పుడు ఆమె జీవితంలో ఆ లేఖనం అన్నది నెరవేర్చాలి. ఆమె జీవితంలో ఆ లేఖనం నెరవేర్చాలి. కాబట్టి ఆ లేఖనం నెరవేర్చడానికి ఆమె ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ వచ్చింది. మనకు బైబిల్లో రాయబడలేదు కానీ అంటే కొన్ని కోణాల్లో మన హిస్టరీ కానీ కొన్ని విధానాల్లో చూస్తే ఒక మాటలో అసలు మన కోణంలో కూడా అర్థం చేసుకుంటే ఒక ప్రదానం చేయబడినటువంటి ఆమె యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడినటువంటి ఆమె గర్భవతి అయినప్పుడు ఎవరైనా ఆమెను చూసి ఏమనుకుంటారు? ఏమంటారు? పెళ్లి కాకుండానే తల్లి అయిందంటే ఏమంటారు చెప్పండి? ఏమెంతో తప్పు పని చేసింది, ఏమెంతో పాడు చేసింది, ఏమెంతో చెడిపోయిందని రకరకాల మాటలంటూ వస్తారు అంటారు. అంటే అర్థం ఏంటి? ఆమె దేవుని కొరకు దేవుని లేఖన భాగాలు నెరవేర్చడానికి ప్రభు యొక్క లేఖన భాగాల్ని అంటే దేవుడు ఏదైతే సర్వోన్నతుడైన దేవుడు తన లేఖనాల్ని మరియాకి చెప్తూ వచ్చాడు. అమ్మ ఈ లేఖన భాగాలను నెరవేర్చాలి, ఈ వాక్యం నీ జీవితం నెరవేర్చబడాలి, నీ గర్భమునందు ఒక బిడ్డ పుట్టబోతున్నాడు, ఆయన దావీదు సింహాసనం మీద ఉండబోతున్నాడు, సింహాసనం స్థిరపరచబడబోతున్నాడు ఆయన ద్వారా. కాబట్టి నువ్వు ఒక కుమారుడికి ఏమైపోతున్నావు? జన్మనివ్వబోతున్నావు. కాబట్టి ఆయనకి యేసు అని నువ్వు పేరు పెట్టాలని ఏం చేశాడండి? లేఖనం ఆమె దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే లేఖనం ఆమె దగ్గరికి వచ్చిందో, లేఖన భాగాలు ఎప్పుడైతే ఆమె దగ్గరికి వస్తూ వచ్చినాయో ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు భరిస్తూ వచ్చినప్పుడు కూడా, ఎన్ని నిందలు వస్తున్నప్పుడు కూడా అన్నిటిని కూడా ఎదుర్కొంటూ వస్తుంది. ఏం చేసింది? అన్నిటినీ ఎదుర్కొంది. ఎన్నో వచ్చి ఉంటాయి. ఒక వివాహం కాకుండానే గర్భవతి ఏంటంటే ఎన్ని మాటలు వచ్చి ఉంటాయి, ఎన్ని అవమానాలు వచ్చి ఉంటాయి, ఎన్ని బాధలు వచ్చి ఉంటాయి.
అన్నిటిని కూడా మరియమ్మ ఎదుర్కొంటుంది. అంటే మరియమ్మ యొక్క జీవితంలో, యేసు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియమ్మ యొక్క జీవితంలో, మరియమ్మ యొక్క జీవితంలో లేఖనాలను నెరవేరుస్తుంది. ఆమె ఏం చేస్తుందండి? లేఖనాన్ని నెరవేరుస్తుంది. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది ఎన్ని అన్నా, ఎంతమంది ఎన్ని అవమానించినా, ఎంతమంది ఎన్ని అనుకున్నప్పటికి కూడా ఆమె అయితే లేఖనాన్ని నెరవేర్చడానికి ఆ శోధనలు జయిస్తూ వస్తుంది. జయిస్తుంది. ఆమె జయించగలుగుతూ వచ్చింది. లేఖనాన్ని జయించిన అనుభవం ఆమె జీవితంలో ఉంది. ఈరోజు నీ నా క్రైస్తవ జీవితంలో, నీ నా విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనం లేఖనాన్ని జయిస్తామో, ఎప్పుడైతే లేఖనాన్ని జయించడానికి ఇష్టపడుతూ వస్తామో, అంటే మరియమ్మ వలె మన మీద అనేకమైన నిందలు వస్తాయి. అనేకమైన నిందలు మన మీదకి వస్తూ ఉంటాయి. మనం మంచి చేసినా, దేవుని కొరకు చేసినా, దేవుని సన్నిధి కొరకు చేసినా, దేవుని మందిరం కొరకు చేయి, లేదా దేవుని మందిరంలో పని చేయి, లేదంటే దేవుని కొరకు సువార్త చేయి, దేవుని కొరకు పరిచయం చేయి. అంటే మనం ఎన్ని చేసినా మనకంటూ కొన్ని నిందలు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మనం లేఖనాలు నెరవేర్చాలి. మనం లేఖనాలు నెరవేర్చాలంటే మరియమ్మ వల్లే, యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి వల్లే మనం లేఖనాలు నెరవేర్చాలి. కాబట్టి ఆ ప్రభు అనుకున్న కార్యం మనం జరిగించాలి. కాబట్టి ఆ ప్రభు అనుకున్న కార్యం నెరవేర్చాలి. కాబట్టి ఏమవుతాయి? మనకి ఎన్నో నిందలు వస్తాయి. మనం ఏం చేయాలా? అంటే లేఖనాలను నీవైనా నేనైనా నెరవేర్చేటప్పుడు నిందలు ఖచ్చితంగా వస్తాయి. ఏమొస్తాయండి? నిందలు వస్తాయి, రాకుండా ఉండవు. కానీ ఆ నిందలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆ నిందల్లోనే శోధనలు వస్తాయి. ఏమని? అరే సపోజ్ ఉంది, నేను ఏదైనా పని చేశాను అనుకోండి, ఒక వ్యక్తి కొరకు పని చేసినప్పుడు నేను అంత పని చేసినా నన్ను సరిగ్గా పట్టించుకోలేదు అనుకోండి. ఏం చేశాడు? సరిగ్గా చేయలేదు, అది దాని అంటున్నాడు అనుకో, అది ఒక నింద అయిపోయింది. చేయలేదు అంటమే ఒక నింద. దానికి మనకు శోధనలు వస్తాయి. నువ్వు సరిగ్గా చేయలేదు అంటున్నాడు కదా, నువ్వు సరిగ్గా పని చేయలేదు అంటున్నాడు కదా, నువ్వు చేసిన ఉపయోగం ఏంటి, నువ్వు చేసిన ప్రయోజనం ఏంటి? అంటే మనం చేసిన పని ఒక వ్యక్తి సరిగ్గా చేయలేదు అన్నది ఒక నింద అయితే, ఆ నిందలో నుండి మనకు శోధనలు వస్తాయి. ఆ శోధనలో ఏం చేస్తాయి? మనల్ని లేఖనాలు నెరవేర్చుకోకుండా అడ్డగిస్తాయి. ఇప్పుడు అర్థమవుతుందండి? ఒక మాట, ఒక అవమానంలో నుండి శోధన వచ్చి, శోధన ద్వారా లేఖనాన్ని నెరవేర్చుకోకుండా సాతానుడు అడ్డగిస్తాడు. అయితే యేసు ప్రభువారి యొక్క ప్రార్థన ఏంటంటే, మనము లేఖనాల్ని నెరవేర్చాలని, లేఖనాల్ని నెరవేర్చే వారికి ఉండాలని యేసు ప్రభువారు ఏం చేశాడండి? ఉపవాస ప్రార్థన మన కొరకు చేశాడు. ఆయన మనం శోధనలో పడిపోయి ఎక్కడ లేఖనాలను నెరవేర్చుకోకుండా దారి తప్పిపోతామని, మనం ఎక్కడ దారి తప్పిపోకూడదని, లేఖనాల్ని నెరవేర్చాలని మన నిమిత్తమై మనం లేఖనాల్ని నెరవేర్చేవారుగా సాతానుడి ద్వారా వచ్చే ప్రతి శోధన జయించి లేఖనాన్ని నెరవేర్చేవారికి ఉండాలని యేసు ప్రభువారు మన నిమిత్తమై ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది మొదటి మాట. ఇక రెండో కోణం చూద్దాం రండి. రెండో వ్యక్తి ఎవరంటే, రండి మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టే బైబిల్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవి మన మనసుకి ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. మత్తయి సువార్త మనం చదివిన మాటలే, కానీ మనకు కొత్తగా ఉంటాయి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చాలా. కాబట్టి ఇక్కడ మనం ఇద్దరితో ఒకటే మాట, అమ్మ నువ్వు కుమారుడికి అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఇక్కడ యేసు ప్రభు మన యేసు చెప్తే ఏమంటున్నాడు? ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నీకు కుమారుడు పుట్టును, ఆమె గర్భం నుండి ఆయనకి యేసు అని పేరు నువ్వు పెడతావని ఉంది. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మరి యోసేపు ఎవరు? యోసేపు మరియా యొక్క, అంటే యేసు ప్రభు వారి యొక్క తల్లి అయిన మరియా యొక్క భర్త అయిన యోసేపు లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు. ఎలా నెరవేరుస్తున్నాడు లేఖనాన్ని అని అంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయము మనం చూసినట్లయితే
20వ వచనంలో అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా, ఏ సంగతులను గురించి? తన భార్య గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, కానీ అతను తెలీదు. అతడు ఆమెను ఏం చేస్తున్నాడు? అవమానపరచుకోకుండా రహస్యంగా విడనాడాలని ఇష్టపడ్డాడు. అంటే ఆమె దూరంగా ఉండాలనుకున్నాడు. ప్రభు యొక్క స్వప్నం ద్వారా ఏం మాట్లాడుతున్నాడు? అయ్యా, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. కానీ ప్రభు స్వప్నం ముందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యేసేపు, నీ భార్యను మరియు మరియను నువ్వు చేర్చుకున్నట్టుకు భయపడకము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. అంటే ఇక్కడ ఒక మాట నెరవేరుస్తున్నాడు యేసేపు. ఏంటి ఆ మాట? భార్యని లేఖన భాగాల ప్రకారం చేర్చుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? చేర్చుకుంటున్నాడు. చూడండి, వాస్తవానికి యోసేపు యొక్క భార్య ఎవరు? ప్రదానం చేయబడిందంటే ఇక భార్య అయిపోయిందని ఆ లెక్క ప్రకారం, బైబిల్ ప్రకారం అయితే ఇప్పుడు ఏం చేయబడుతుంది? ప్రదానం చేయబడినటువంటి యోసేపు యొక్క భార్య పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆమె లేఖనం నెరవేర్చేసింది ఆమె. ఇప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడు? తెలీదు. గర్భం ధరించింది కాబట్టి ఏమనుకుంటున్నాడు? ఏమేమన్నా తప్పు చేసి వచ్చేమో అన్న ఆలోచనలో ఉండా, కానీ ఆమెను అవమానించుకోకుండా రహస్యంగా ఆమెను వేడనాడాలనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు స్వప్నం ముందు ప్రత్యక్షమే అంటున్నాడు కదా, అట్లా కాదయ్యా యోసేపు, ఆమె ఏ పాపం చేయలేదు, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది, ఆమెను నువ్వు చేర్చుకున్నటకు భయపడొద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు యోసేపు చేసిన పని ఏంటి? కీర్తన ఏదమ్మా? యోసేపు చేసిన పని ఏంటి? మరియని చేర్చుకుంటూ వచ్చాడు. విడనాడాడా? లేదు. అంటే ఇక్కడ యోసేపు యొక్క జీవితం మనకి ఏంటంటే లేఖనాల్ని నెరవేరుస్తున్నాడు యోసేపు. ఏం చేస్తున్నాడు? నేను అసలు వాస్తవానికి ఏంటంటే ఏ వాక్యం చెప్పాలి ప్రభా, ఎట్లా చెప్పాలి ప్రభా అని చెప్పి చాలా ఆలోచన చేస్తుంటే ఇంటికాడ కూడా సిద్ధపడలేదు ఈరోజు. ఎందుకంటే రాత్రి 3:30 అయింది కదా ఇక్కడ వర్కుల్లో. పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి రాములు మక్క ఫోన్ చేసి అయ్యా వచ్చానయ్యా అనగానే బయలుదేరి వచ్చేసాక ఇక ఏం చేస్తావు? త్వరగా వచ్చేసేసా. ఏం వాక్యం సిద్ధపడాలనుకున్నప్పుడు ఇక అన్నోళ్ళు పాటలు పాడుతున్నప్పుడు దేవుడు బయలుపరిచింది, ఇక పలానోళ్ళ గురించి చెప్పాను. నిజంగా చూడండి, మరియమ్మ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియమ్మ లేఖనాల్ని నెరవేర్చడానికి అవమానాలు సహించు కూడా యేసు ప్రభువారికి జననమిచ్చింది. ఆమె ఎన్నో అవమానాలు భరించింది. ఆమె లేఖనాలు నెరవేర్చింది. రెండో వ్యక్తి ఎవరు? యోసేపు. ఆమె భర్తైన యోసేపు. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం లేఖన బాగా నెరవేరుస్తున్నాడంటే భార్య గర్భవతి అయింది. ఎట్లా అయిందని సరే ఆమె మీద డౌట్గా ఉండి అవమాన పరచనలో కాకుండా మెల్లగా విడిచిపెట్టేద్దాం అనుకున్నాడు. కానీ ప్రభు స్వప్నం అంది ఏమంటాడు? ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన, కాబట్టి ఆమెని నీ దగ్గరకు చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడొద్దు. ఏమంటున్నాడండి? నీ దగ్గర చేర్చుకున్నట్టుకు. అంటే ఇక్కడ యోసేపు ఏం చేశాడు చెప్పండి? ఒక మాటలో చెప్పాలంటే యోసేపు కూడా లేఖనాల్ని నెరవేర్చాడు. ఏంటా నెరవేర్చాడంటే తన భార్యను చేర్చుకున్నాడు. అవమానపరచనల్లక రహస్యంగా విడనాడాలనుకున్నటువంటి యోసేపు తన భార్య తప్పు చేయలేదు. తన భార్యలో ఏముందండి? పరిశుద్ధాత్మలో గర్భం ధరించిందే కానీ ఇంకా వేరే తప్పు లేవని గుర్తెరిగాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని చేత ప్రేరేపించబడి తెలియపరచబడిన వాడు ఉంటాడు. కాబట్టి ఈవిడ భార్యని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అంటే ఏమైంది? లేఖనాల్ని నెరవేర్చాడు. ఎంత గొప్ప మాట చూడండి. లేఖనాలు ఏమవుతూ వచ్చింది? నెరవేర్చబడుతూ వచ్చింది. అంటే చాలామంది యొక్క జీవితాల్లో అంటే కొందరంటే విడిపోతారు భార్య, కొందరు స్త్రీల ప్రవర్తన బట్టి, కొందరు పురుషుల ప్రవర్తన బట్టి విడిపోతారు, వాళ్ళ సంగతి కాదు. కొందరు ఎలా ఉంటారంటే తాగుబోతులయ్యి తిరుగుబోతులయ్యి రకరకాల విధానాల్లో ఉండి భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చి విడిపోయేవారు చాలామంది ఉంటారు. కొన్ని మనస్తత్వాలు కలవకుండా విడిపోయేవారు వేరు, అలవాట్లు మార్చుకోలేక విడిపోయేవారు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే యోసేపు తన భార్యని చేర్చుకోమని దేవుడు చెప్పినప్పుడు ప్రభువా ఆమె నిజంగా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందా లేదా, ఎట్ట ధరించిందో నాకు ఎందుకు ప్రభువా, నేనైతే చేర్చుకోను ప్రభువా, నాకు అవమానం వచ్చింది, నా కుటుంబీకులు అవమానిస్తారు. మరి యోసేపు కూడా అవమానమే కదా, అవునా కాదు? ఒక్క మాట ఆలోచించండి. ఎంతమంది అంటారు అయ్యా నీ భార్య గర్భవతి అయిందంట, మరి పెళ్లి కాకుండానే అసలు బైబిల్ ప్రకారం ఇంకో కోణం ఏంటి తెలుసా? బైబిల్ ప్రార్థన నిబంధన ప్రకారం లెక్క చూస్తే ఒక స్త్రీ ప్రదానం చేయబడిన తర్వాత వివాహం అవ్వకముందు గర్భవతి అయిందంటే ఆ గర్భం ధరించిన ఆమె ఆ గర్భము అవటానికి కారుకులైన వారిని రాళ్లతో కూడా చంపాలి బైబిల్ ప్రకారం అసలు లెక్క అయితే. కానీ మరి యోసేపు ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నాడు చెప్పండి.
మరియమ్మ ఎదుర్కొంది అంటే మరణం అనే శోధన కూడా ఎదుర్కొంటున్నారు వాళ్ళిద్దరి జీవితాల్లో మరణం అనే శోధన కూడా ఎదుర్కొని దాన్ని జయించడానికి ఇష్టపడుతున్నారు ఇద్దరు. అంటే వారి జీవితాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయి, వారు ఎంత గొప్పగా ఉన్నారు. యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు చేర్చుకోవడానికి భయపడదు. ఆమె వల్ల కీడేదో జరిగిద్ది, నష్టమేదో జరిగిద్ది, లేదా ఆమె వల్ల నీకేదో కీడు ఉందని నువ్వు భయపడద్దు, నేనుండా. ఎందుకు? హృదయాన్ని మార్చగలిగిన వాడు దేవుడు, హృదయ రహస్యాన్ని ఎరిగిన వాడు దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన వాడు దేవుడు కదా, అవునా కదా? అంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు, అంతరంగాన్ని ఎరిగినవాడు దేవుడు. నేను అనుకుంటా నా జీవితంలో నేను కటాక్షానికి ఎప్పుడో చెప్పా, కటాక్షమా ఖచ్చితంగా మా అమ్మగారిని బ్రతుకుంటే నిన్నైతే పెళ్లి చేసుకొని ఇచ్చేదే కాదన్న. అది వాస్తవం. ఎందుకు? మా అమ్మగారి ఆలోచనలన్నీ వేరే వేరేగా ఉంటాయి. ఎబ్రోన్ సావాసం వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఎబ్రోన్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని తప్పితే వేరే వాళ్ళని చేసుకోవాలి, ఈ ఆలోచనలు ఉంటాయి మా అమ్మగారికి. ఏమెవరు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, ఏమో ఒప్పుకునేదా మా అమ్మ? అస్సలే ఒప్పుకునేది కాదు. అన్నిటికంటే ప్రాముఖ్యత ఇంకోటి ఉంది. సావాసం ఒకటైతే ఇంకోటి ఏంటి చెప్పండి? ఇంకోటి ఏంటి? కలర్. మా అమ్మగారు ప్యూర్ వైట్గా ఉండేది కాబట్టి ఆమె ఏం చూసిద్ది, తన కొడుకు మంచి అందంగా ఉండే ఎవరు రావాలనుకునేదే కానీ ఎవరో తక్కువగా ఉండాలని ఆలోచన చేయదు కదా. అంటే ఎవరు కలర్ తక్కువ, నేను తక్కువ అంటలేదండి, మామూలుగా చెబుతున్నా, అనుకోరు కదా అని నేను అప్పుడు చెప్పా. అసలు మా అమ్మగారు కోరుకున్న క్వాలిటీస్ నీలో లేవు, కానీ దేవుడు కోరుకున్నాడు నిన్ను, అంతే. అందుకే నిన్ను నాకు ఇవ్వకమునిపే ఆమెను దేవుడు తన దగ్గర తీసుకుని ఆ తర్వాత నిన్ను నా దగ్గర చేర్చాడు. కానీ ఒక మాట చెప్పాలంటే ఇద్దరు మనస్తత్వం మళ్ళీ ఒకటే. ఇద్దరు మనస్తత్వాలు ఒకటైనప్పుడు ఒకే వరలో రెండు కత్తులు ఉండలేవు. ఒకే వరలో రెండు కత్తులు. అందుకే ఒక కత్తిని ఆయన తీసుకున్నాడు, ఇంకొక కత్తి నాకు ఇచ్చాడు. అవసరమైనప్పుడు పొడుతూ ఉండొచ్చు, అంతే కదా. కానీ ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, యోసేపు ఎంత గొప్పవాడో చూడండి. అంటే మరణము సంభవించే పరిస్థితులు ఎదురవుతున్నా, అలాంటి శోధన వస్తున్నా, మరణం అనే శోధన వస్తున్నా, తన భార్యని చేర్చుకున్నాడు. ఆ శోధన ఏదో ఒక రీతిలో జయించుకుంటూ వెళ్ళాడు. దేవుడు చెప్పిన మార్గంలో ఐగుప్తికి వెళ్ళమంటే ఐగుప్తికి వెళ్ళిపోయాడు, బెత్లెహేమ్ కంటే బెత్లెహేమ్కి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికంటే అక్కడ ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన యోసేపు లేఖనాల్ని నెరవేరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? లేఖనాలు నెరవేరుస్తున్నాడు యోసేపు. నిజంగా నా క్రైస్తవ జీవితంలో లేఖనాల్ని నెరవేర్చాలి అంటే దగ్గరకు తీర్చుకోవాలి. మనం ఎవరి గురించి అయితే భయపడతామో వారి హృదయాలు ప్రభు చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి? వారు మనకు కీడు చేయాలనుకున్నా, మనకు హాని చేయాలనుకున్నా, మనకు ప్రాణహాని చేయాలనుకున్నా, మనకేదో నష్టం చేయాలనుకున్నా, వారి హృదయాలు ఎక్కడ ఉండే? వారి జీవితము ప్రభులో ఉండే. మనకు కీడు చేయాలనుకున్న వారికి ఒక్క మెలికి ప్రభు పెడితే చాలు, జీవితాంతం కూడా పైకి లేవలేరు. అంటే మనం భయపడొద్దని ప్రభు అంటున్నాడు. మనం ఎవరిని చూసి అయితే భయపడతామో వాళ్ళకంటే మీరు ధైర్యవంతులు. వాస్తవానికి మన కాళ్ళు భయపడాలి, అక్కడ మీరు భయపడొద్దు, మీకంటే వాళ్ళు బలహీనులు, మీరు ధైర్యవంతులు, మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు అంటున్నాడు. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక భార్య అనే కాదు, మన జీవితాల్లో మనం ఎవరినైతే చేర్చుకోలేకపోతున్నామో వారిని ఖచ్చితంగా చేర్చుకోలేకపోతున్నాం. ఎందుకంటే వారిని బట్టి మనకు మరణం వచ్చిందో, కీడు వచ్చిందో, నష్టం వచ్చిందో అని మన భయం ఉంది. అయితే భయాన్ని బట్టి ఏదైతే మనం చేర్చుకోలేకపోతున్నామో, ఎవరినైతే చేర్చుకోలేకపోతున్నామో, యోసేపు అలాంటి వాడు కాదు. భార్యని చేర్చుకున్నాడు, భయపడలేదు. ప్రభు మాట్లాడే లేఖన భాగాలు, నువ్వు చేర్చుకొని భార్య అని అన్నాడు, చేర్చుకున్నాడు, విడనాడలేదు, ఆమెతోనే ఉన్నాడు. యేసు ప్రభు వారికి ఆయన పెరిగి పెద్దవాడు అయ్యేంతవరకు కూడా, అంటే ఒక మాట చెప్పాలంటే ఆయన్ని దేవాలయం తీసుకొచ్చేంతవరకు కూడా ఎమ్మటే ఉంటున్నాడు. ఆ తర్వాత కూడా ఆయన జీవించేంతకాలం ఎమ్మటే ఉంటూ వచ్చాడు. ఎందుకంటే ఇక ఆమెను విడనాడలా. ఎందుకు విడనాడలా? ఎందుకంటే లేఖనాన్ని నెరవేర్చాడు యోసేపు. ఏంటి? నీ భార్యను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడద్దు. లేఖనం ఏమని చెబుతుంది? నీ భార్యను చేర్చుకోమని చెప్పింది. కరెక్ట్గా 100% యోసేపు. నేనంట నాలాంటి వాడైతే చేర్చుకోవడం కష్టం. నేనైతే చేర్చుకోను, నాలాంటి వాడు కాదు, నేనైతే చేర్చుకోను. ఎందుకని? ఏమో ప్రభు నువ్వు మాట్లాడినా కానీ ఆమె ఎట్ట గర్భం ధరించిందని నేను అనుమానించవచ్చు. కానీ యోసేపు మాట్లాడిన ప్రభుకి విధేయుడైపోయాడు, అంటే లేఖనానికి విధేయుడైపోయాడు.
ఎంత గొప్పడు చూడండి. లేఖనానికి విధేయుడైపోయాడు కాబట్టి ఆమెను చేర్చుకున్నాడు. తర్వాత మరణకరమైన పరిస్థితులు ఎన్నో ఎదురైనాయి. దేవుడు ఉన్నాడు మధ్యలో, వారి మధ్యలో వారిని ఎట్లా కాపాడాలో, ఎట్లా వారి జీవితాన్ని కొనసాగించాలో దేవుడు కొనసాగిస్తూ వచ్చాడు. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రియులారా, లేఖనాల్ని మనం నెరవేరిస్తే ఒకటే, మనం ఎన్నో అవమానాలు పొందుతాం. కానీ అవమానాలు మనకి ఎన్నిటికి దారి తీసిన లేఖనాలు మనం నెరవేరిస్తే అవమానంలో నుండి మనకు వచ్చి శోధనలు వస్తాయి. ఎన్ని అవమానాలు మనం భరిస్తున్నా అవమానంలో నుండి వచ్చిన శోధనలు ఏం చేస్తాయి మనల్ని? మనం లేఖనాలు నెరవేరిస్తే ఎన్నో శోధనలు వస్తాయి, కానీ వాటిని జయించడానికి యేసు ప్రభు మనకంటే ముందర ప్రార్థన చేశాడు కాబట్టి ఆ శోధనలు ఎన్ని వచ్చినా మనం జయించగలుగుతాం. ఎందుకంటే మనకంటే ముందర మన కొరకు యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. రెండోదిగా యోసేపు వలే మనం ఇతరులను చేర్చుకోవడానికి భయపడవచ్చు, కానీ ఆ చేర్చుకునేవారు మనకి కీడు చేస్తారని మనం అనుకుంటున్నాం. లేదా వారి వల్ల మనకి, లేదా వారిని చేర్చుకోవడం ద్వారా తర్వాత వారి జీవితంలో మనం కొనసాగటం ద్వారా నష్టం వచ్చిందో, ప్రాణహాని వచ్చిందని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడు? మనకంటే ముందర మన నిమిత్తమే ప్రార్థన చేశాడు. ఏమని? మనం ఎవరినైతే చేర్చుకుంటామో వారు మనకి కీడు చేయకోకుండా, లేదా ఇతరుల ద్వారా మనకి కీడు రాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు వారు మొదటే ప్రార్థన చేశాడు. మన నిమిత్తమై మనం ఎవరిని బట్టి అయితే భయపడుతున్నాం వారిని చేర్చుకోవాలి, వారిని బట్టి మనకు కీడు రాకుండా ఉండటం కొరకై మన నిమిత్తమై యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట. రండి ఇక మూడో విషయాన్ని చూద్దాం. మూడో మాటను మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మూడో వ్యక్తి రండి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇంకో మాట రాయబడుతుంది. ఎవరి గురించి? యేసు ప్రభువారి గురించి. ఏమని రాయబడుతూ వచ్చింది? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంది. యేసు ప్రభువారు లూకాసు వార్తలోనే ఆయా కోణాల్లో చూసినట్లయితే యేసు ప్రభువారు చిన్న వయసులో ఉన్నప్పుడు, బాలుడిగా ఉన్నప్పుడు యేసు ప్రభువారి తల్లి యేసు ప్రభువారికి ఆయన కన్న తర్వాత ఏం జరుగుతుందంటే, యేసు ప్రభువారి యొక్క తల్లి ఆయన కన్న తర్వాత ఆ దేశపు రాజు 2 సంవత్సరాల ప్రాయం కలిగిన వారందరినీ చంపేయమన్నాడు. ఏమన్నాడండి? చంపేయమన్నప్పుడు అంతకు మునిపే దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా యోసేపుకు బయలుపరిచి ఏం చేస్తూ వచ్చాడు? యోసేపుకు బయలుపరిచి మొదటే ఐగుప్తునకు పంపించేసాడు. ఏడ పంపించాడండి? ఐగుప్తికి. మొదట ఐగుప్తికి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఐగుప్తులో నుంచి నా కుమారుడు నేను పిలిచితిని అని దేవుని యొక్క వాక్యం ఉంది. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఐగుప్తులో నుండి నా కుమారుడు నేను పిలిచితిని అని వాక్యం ఉంది. అంటే ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలిచితిని అన్న లేఖన భాగాలు నెరవేర్చబడటం కొరకు యేసు ప్రభువారు ఐగుప్తికి వెళ్ళబడుతూ వచ్చాడు. ఎందుకు వెళ్ళాడు యేసు ప్రభువారు? చెప్పండి. ఐగుప్తులో నుండి నా కుమారుడు నేను పిలుచుకొని తిని అన్న మాట నెరవేర్చబడటం కొరకు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తికి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారి మరి ఒక మార్గంలో తమ దేశంలోకి తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజే వరకు అక్కడే ఉండమని అతను చెప్పాను. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? కింద రాయబడుతుంది చూడండి. ఆ మాటకు అర్థాలు కూడా ఉండే. అప్పుడు అతడు ఏమని రాయబడుతూ వచ్చింది? లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచిందని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం అగు వరకు ఏమైంది? హేరోదు మరణం అగు వరకు. ఇప్పుడు అర్థమవుతుందండి. యేసు ప్రభు వారు లేఖన భాగాల్ని నెరవేర్చాడు. శోధనలు వచ్చినాయి. ఏంటి ఆ శోధన? లేఖనాల్ని నెరవేర్చుకోకుండా ఉండటం కొరకై శోధనలు వచ్చినాయి. ఏంటి ఆ శోధన అంటే చూడండి, యేసు ప్రభు వారిని చంపివేయమని హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పుడు ఏం చేయబడుతుంది?
ఈ పిల్లోడిని ఆల్రెడీ చంపమని చెప్పాను హేరోదు రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అని హేరోదు రాజు ఆజ్ఞ ఇవ్వక మునిపే ఏదో ఆజ్ఞాపిస్తున్నప్పుడే ఏం చేశాడు దేవుడు స్వప్నం ముందు మాట్లాడి నువ్వు ముందరే ఐగుప్తికి వెళ్ళమన్నాడు. ఏ రోజు ఎక్కడున్న వాళ్ళని చంపమన్నాడు? ఐగుప్తులు ఉన్న వాళ్ళని కాదు, ఐగుప్తికి వెలుపటి ఉన్న వాళ్ళని చంపమన్నాడు. ఐగుప్తులు ఉన్నవారు తనవారేనని చెప్పని ఐగుప్తులు ఉన్నవారిని చంపొద్దన్నాడు. అంటే ఇప్పుడు ఏంది, నువ్వు ఐగుప్తిలో నీ బిడ్డను తీసుకెళ్తే అంటే యేసు ప్రభువుని ఐగుప్తిలో తీసుకెళ్తే ఐగుప్తులే బతుకుంటాడు, ఇక మిగతా ఎక్కడుండగానే చంపివేయబడతాడు. అంటే అక్కడ గమనించాల్సిన కోణం చూడండి ప్రియులారా, దేవుడు ఎంత జ్ఞానవంతుడంటే అంటే నా కుమారుని ఐగుప్తుల నుంచి పిలుచుకున్న వాక్యం నెరవేర్చబడాలని ఐగుప్తిలోకి పంపించి మరలా సమయం వచ్చినప్పుడు ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చాడు యేసు ప్రభువాని. మీకు అర్థమవుతుందండి? సమయం వచ్చినప్పుడు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాడు యేసు ప్రభువాని దేవుడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభువారి ఎడల లేఖనం నెరవేర్చబడుతుంది. అంటే యేసు ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? లేఖనాన్ని నెరవేర్చాడు యేసు ప్రభువారు. ఏం చేశాడు? లేఖనాలు నెరవేర్చాడు. ఏ లేఖన భాగం అయితే ఐగుప్తుకి వెళ్ళి మరలా ఐగుప్తు నుంచి రావాలని యేసు ప్రభు గురించి లిఖించబడిందో ఆ లేఖన భాగాన్ని నెరవేర్చాడు యేసు ప్రభువారు. ఆ లేఖనాలు నెరవేర్చాడు. అదవుతుందండి. ఐగుప్తుకి వెళ్ళి నువ్వు బయటికి రావాలి, ఐగుప్తులో నుంచి నువ్వు బయటికి రావాలి, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలా, ఐగుప్తుల నుంచి నా కుమారుని నేను పిలుచుకున్నానన్న లేఖన భాగం నెరవేర్చబడాలి. కాబట్టి ఐగుప్తులోకి వెళ్ళి రమ్మన్న మాట నెరవేర్చబడటం కొరకు దేవుడు యేసు ప్రభువారిని ఐగుప్తికి పంపాడు. యేసు ప్రభువారు కూడా ఎలా కాకుండా ఉన్నాడా? ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తులో నుండి హేరోదు రాజు మరణమైన తర్వాత ఏం చేయబడ్డాడు? లేఖనాలు నెరవేర్చడం కొరకు మరల బయటకు వచ్చాడు. అంటే యేసు ప్రభువారు లేఖనం నెరవేర్చాడా లేదా? చూడండి, యేసు ప్రభువారి తల్లి అయిన మరియమ్మ లేఖనాలు నెరవేర్చడం కొరకు లేఖనాలు నెరవేర్చే వరకు ఎన్నో శోధనలు వస్తాయి. లేఖనాలు నెరవేర్చడానికి ఎన్నో అవమానాలు భరించి అవమానాల నుండి వచ్చిన శోధనలు సహించింది లేఖనాలు నెరవేర్చడానికి. కాబట్టి నెరవేరుస్తూ వచ్చింది. రెండోదిగా యోసేపు ఏం చేస్తూ వచ్చాడు? లేఖనాలు నెరవేర్చాలి కాబట్టి లేఖనాలు నెరవేర్స్తే శోధనలు వస్తాయి. నీ భార్య నీకు ప్రదానం చేయబోతే గర్భవతి అయింది, ఎట్టయిందని ఎంతో మంది నిందిస్తారు. కానీ నిందలన్నింటిని కూడా భరించుకుంటూ వచ్చాడు యోసేపు. ఎందుకు? ఆమెను చేర్చుకుంటూ ఆ లేఖనాలు ఏం చెబుతుంది? నీ భార్యను చేర్చుకోమని చెప్పినప్పుడు ఆ భార్యను చేర్చుకున్నాడు. మూడో వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు యొక్క జీవితం ఏం తెలియపరుస్తుందండి మనకి? ఐగుప్తులో నువ్వు వెళ్ళాలా, ఐగుప్తు నుండి మరలా తిరిగి రావాలా కుమారుడు కానీ లేఖనం రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఆ లేఖనాన్ని ఏం చేస్తూ వచ్చాడు? నెరవేర్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? ఆ లేఖనాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు, ఐగుప్తులో నుండి తన కుమారుని పిలుచుకున్నాడు అన్న మాట లేఖనం నెరవేర్చిన వాడుకుంటాడు. అంటే ఎన్ని శోధనలు వస్తున్నా, ఎలాంటి శోధన వచ్చినా, మరణకరమైన శోధనలు వచ్చినా లేఖనం అయితే తప్పిపోయిందా? యేసు ప్రభువు ఐగుప్తులో నుండి పిలువబడతాడన్న మాట అనే లేఖన భాగం తప్పిపోయిందా? తప్పిపోలే ఆయన ఎడల. ఎందుకంటే ఆయన నెరవేర్చాడు. కారణం ఏంటంటే అది దేవుని కృప. ఆ లేఖన భాగాల్ని మనం కూడా నెరవేర్చాలంటే మనకు శోధనలు వస్తాయి. అయితే మనం జయించలేం. కానీ మనం జయించేవారుగా ఉండడం కొరకై మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదెన్నో మాట 3. కాబట్టి యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మరియమ్మ లాంటి జీవితం మనకు వస్తుంది. లేఖనాలు నెరవేర్చేవారుగా యేసు ప్రభువారి లాంటి ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభువారి యొక్క తల్లి అయిన మరియమ్మ యొక్క భర్త అయినటువంటి యోసేపు లాంటి జీవితం మనకు వస్తుంది. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా యేసు ప్రభువారు ఎలా లేఖనాలను నెరవేర్చాడు, ఐగుప్తుకి వెళ్ళి బయటకు వచ్చాడు, అలాంటి లేఖనాలను నెరవేర్చే క్రైస్తవ జీవితం మనకు వస్తుంది. యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా మనకు వచ్చే శోధనలు జయించి, ఆయన ప్రార్థన ద్వారా శోధనలు జయించి లేఖనాలను మనం నెరవేరుస్తున్నాం. తద్వారా మరియమ్మ యొక్క జీవితం మనకు వస్తుంది, యోసేపు యొక్క జీవితం మనకు వస్తుంది, యేసు ప్రభువారి యొక్క జీవితం మనకి అనుగ్రహించబడుతుంది. ఇది 3. ఇంకొక మాట చూద్దాం రండి. 4వదిగా మరొక వ్యక్తి. ఎవరి వ్యక్తి అంటే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఈ వ్యక్తి చాలా గొప్పవారు. అంటే ఇప్పుడు చెప్పబడిన వారి కంటే కానీ కాదు. కానీ చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టే మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరా వ్యక్తి అని అంటే అపోస్తలుడైన పౌలు గారి గురించి మనం చూస్తాం. ఎవరి గురించి అండి? పౌలు గారి గురించి. పౌలు గారు తన జీవితంలో, అపోస్తలుడైన పౌలు
ఎన్నో పరిస్థితులను ఎదుర్కొన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. ఎందుకు ఎదుర్కొంటూ వచ్చాడంటే పౌలు గారి యొక్క జీవితం మనం చూస్తే లేఖనాల్ని నెరవేర్చడానికి. ఎందుకు ఎదుర్కొంటూ వచ్చాడు? లేఖనాలు నెరవేర్చడానికి. ఏంటి పౌలు యొక్క లేఖనము అనంటే రండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. పౌలు యొక్క లేఖనములు ఏంటి? పౌలు గురించినటువంటి లేఖనాలు ఏంటంటే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. మనం చూసినట్లయితే పౌలు గురించినటువంటి లేఖనములు మనం ఒక మాట చదవచ్చు. 15వ వచనం, 14-15 వచనాలు. నువ్వు వెళ్ళము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఇదిగో నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో చూపుదనని అతనితో చెప్పాడు. చాలా అక్క. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఇక్కడ రాయబడిన మాట, అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించడానికి ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఎవరి సాధనము? సౌలు పౌలుగా మార్చబడినటువంటి సౌలు. ఎవరు? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ పౌలు యొక్క జీవితం మనకు ఏం నేర్పిస్తుందండి? లేఖనాలను నెరవేర్చాలి. ఏంటా లేఖనం? రాజుల ఎదుట నిలబడాలా, అధికారుల ఎదుట నిలబడాలా, ఇంకా ఇశ్రాయేలు ఎదుట కూడా నిలబడాలి, ప్రధానుల ఎదుట కూడా నిలబడాలి. మరి వీళ్ళందరి ఎదుట నిలబడి ఏం చేయాలా? దేవుని నామం నిమిత్తమే నిలబడాలి. ఎవరి కొరకు నిలబడాలా? దేవుని నామము కొరకు సాక్షార్థంగా నిలబడాలి. మరి పౌలు నిలబడ్డా? ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? ఎక్కడ, ఏ అధ్యాయం చెప్పగలుగుతారా? పోని చెప్పగలుగుతారా? చెప్పలేరా? సరే, అపోస్తుడైన పౌలు చక్కగా చెబుతూ వచ్చాడు, నిలబడ్డాడు కూడా, లేఖనాలు నెరవేర్చాడు. ఆ నెరవేర్చేవాడికి ఎన్నో శోధనలు వస్తాయి. చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 27-29 వచనాలు. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 27-29 వచనాలు. ముగిచ్చేద్దాం, ఇంకో మాట చెప్పి చదవండి. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చూచుచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లభముగానో మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించును గాక అనెను. చాలా అక్క. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? లేఖనాల్ని నెరవేరుస్తున్నాడు పౌలు. ఏంటి? అతడు నా నామం నిమిత్తము రాజుల ఎదుటను, అధికారుల ఎదుటను, ప్రధానుల ఎదుటను నిలవబడతాడని ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. అననీయ అనేటువంటి ప్రవక్తకి చెప్పాడు. మరి నిలబడ్డాడు లేదా? అగ్రప రాజు ఎదుట నిలబడుతున్నాడు. రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబడతామని నిలవబడతాడు కదా, నిలవబడతాడని దేవుడు చెప్పాడు లేఖనాల ప్రకారం. ఆ లేఖనాలు, పౌలు గురించి చెప్పబడిన లేఖనాలు నెరవేర్చబడి లేదా? నెరవేర్చబడి. ఎక్కడ నెరవేర్చబడి? లేఖనాల ప్రకారం పౌలు ఏం చేస్తున్నాడు? రాజు ఎదుట నిలబడుతున్నాడు. ఎలా నిలబడ్డాడు? శోధనలు వచ్చి నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? చాలా మంది సౌలు మీద దురాలోచన కలిగిన వారై సౌలు చేస్తున్న పరిచర్య, సౌలు చేస్తున్న సేవను చూసి ఓర్వలేని వారై సౌలు మీద నిందలేసి, అవమానాలేసి, సౌలు ఏదో ఒక రీతిలో ఏం చేయాలా? చెరసాల్లో అయిపోయారా, లేకపోతే చంపేయాలన్న ఒక ఆలోచన కలిగి సౌలుని ఏం చేశారు? ఆయా ప్రాంతాలకు తిప్పుతున్నారు. జైల్లో అక్కడ జైల్లో తిప్పుతున్నారు. ఒకనొక సందర్భంలో సౌలుని ఈ రాత్రి చంపేద్దామని అందరూ కలిపి ఆలోచన కలిగిన వారు ఉంటారు. ఆ టైంలో ఒక వినికుడు, ఒక వ్యక్తి చెబుతాడు, అయ్యా నిన్ను చంపాలని చూస్తున్నారంటే అప్పుడు సౌలు ఏం చేస్తాడు తెలుసా? ఒక వర్తమానం రాజు దగ్గర పంపిస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ సందర్భంలో ఎట్టగొట్ట పౌలుని కాపాడడానికి ఒక అవకాశం అయితే దొరికింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు సౌలు? లేఖనం చెప్పినట్లు అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో లేఖనంలో రాయబడినట్లు అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో లేఖనం నెరవేర్చబడుతుంది. రాజు లేదంటే పౌలు నిలబడుతున్నాడు. మరణం రాబోతుంది, అయినా శోధన, అది శోధనే. పౌలుకు మరణం వస్తుందంటే శోధన ఎందుకు వస్తుంది? ప్రభు నామాన్ని బట్టి శోధన వచ్చింది. ఎందుకు ప్రభు నామాన్ని బట్టి శోధన వచ్చింది? ప్రభు యొక్క వాక్యం చెబుతున్నాడు. ఒకప్పుడు ఏం చేశాడు పౌలు?
ఒకప్పుడు పౌలు అంటాడు, పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు దేవుడు ఎన్నుకున్నందుకు దేవుని కృతజ్ఞునై ఉన్నాను. అంటే ఒకప్పుడు నేను దేవుని ప్రజలను హింసించిన వాడిని, గాయపరిచిన వాడిని, దూషించిన వాడిని, ఎంతో దేవుని ప్రజలను చెరసాల్లో వేసిన వాడిని అని పౌలే చెప్పుకుంటూ వచ్చాడు. ఇలాంటి వాడిని నన్ను తన పరిచర్యకు దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే ఒకప్పుడు పౌలు జీవితం వేరు. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు హింసించి గాయపరిచిన వాడే ఇప్పుడు హింసించబట్టడానికి ఇష్టపడుతున్నాడు, ఇప్పుడు గాయపరచబట్టడానికి ఇష్టపడుతున్నాడు. మొమ్మారు కొట్టి సముద్రం ఒడ్డున పడేస్తే మరలా తిరిగి లేచి రక్తం కారుతూ నేను సువార్త ప్రకటిస్తున్నాడు. ఓడ మొమ్మారు భద్రైపోయినా కానీ విశ్వాసం మీద నిలబడి కాపాడబడుతూ వచ్చాడు. మరి ఇవన్నీ శోధనలు కదా. మరి ఈ శోధనలన్నీ కూడా లేఖన భాగాల ప్రకారం నెరవేర్చబడుతూ వచ్చింది. ఏం చేయబడుతూ వచ్చిందండి? లేఖన భాగాల ప్రకారం ఇవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. అంటే ఎవరైతే లేఖనాన్ని నెరవేరుస్తారో వారికి ఖచ్చితంగా శోధనలు వస్తాయి. పౌలు లేఖనాన్ని నెరవేర్చడానికి పుట్టాడు. నిజం చెప్పాలంటే పౌలు దేనికి పుట్టాడండి? లేఖన భాగాల్ని నెరవేర్చడానికి పుట్టాడు. ఆ లేఖన భాగాలను నెరవేర్చడానికి పుట్టిన పౌల్ని సాతానుడు ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఎన్ని శోధించినా సాతానుడు ఎన్ని శోధించినా పౌలు లేఖన భాగాలు నెరవేర్చుకోవాలని వదిలిపెట్టాడా? ఇంకా అంటాడు, గొప్ప మాట అంటాడు. ఏంటో తెలుసా? లేఖన భాగాలు నెరవేర్చడానికి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 7 చదివితే అసలు పౌలు జీవితం మొత్తం మనకు బయటకు వచ్చింది. 2వ అధ్యాయం పట్టుకుంటా బహుశా. చూడండి, 1వ అధ్యాయం 23 వచనం. కాబట్టి ఛాన్స్ లేదని చెప్పండి అక్క కోతులకి. అన్న ప్రయత్నం చేస్తున్నాయి కానీ పాపం అవకాశాలు దొరకట్లా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 22 నుండి చదవమ్మా, 21 నుండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని. ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో తోచట్లేదు. ఈ రెండిటి మధ్య ఇరుకబడి ఉన్నాను. నేను వెడులుపై క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలే. అంటే ఏమంటున్నాడు పౌలు? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే. పౌలు యొక్క జీవితం మనకి ఏం నేర్పిస్తుందండి? నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అంటుంది. అంటే బ్రతకటం అయితే క్రీస్తే, చావైతే. అంటే లేఖనాలు నెరవేరుస్తున్నాడు పౌలు. పౌలు గురించి దేవుడు ఏమని చెప్పాడు? అతడు నా నామము కొరకు ఏర్పరచబడిన వాడు. అంటే ఇక అతడు బతికినా చచ్చినా దేవుని నామమే. అందుకే పౌలు ఏమంటాడు? నా మటుకు బ్రతుకుడు క్రీస్తే, చావైనా క్రీస్తే, నాకు మేలే. అంటే అక్కడ ఏమంటుంది? తన చావులోనూ లేఖనాలు నెరవేరుస్తున్నాడు, తను జీవించిన జీవితంలోనూ లేఖనాలు నెరవేరుస్తున్నాడు, తన ప్రవర్తనలోనూ లేఖనాలు నెరవేరుస్తున్నాడు, తన యాత్రా జీవితంలో కూడా లేఖనాలు నెరవేరుస్తున్నాడు. తాను ఉన్నంత కాలం లేఖనాలనే నెరవేరుస్తున్నాడు తన జీవితంలో. ఏ లేఖనం అయితే తన నిమిత్తమై ప్రభు అననీయాకి చెప్పాడో, తను జీవించే జీవితం అంతా కూడా తాను వెడిలిపోయేంత వరకు కూడా, ప్రాణార్పణంగా పోయిబడేంత వరకు కూడా లేఖనాలనే నెరవేర్చాడు పౌలు. కానీ ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎన్ని శోధనలు రాలేదు? ఎన్నో శోధనలు వచ్చినాయి. కొరింథీయుల్లో ఉన్న వాళ్ళు చెబుతాడు 2 పత్రికలు రాశాడు. తెస్సలోనికలో ఉన్న వాళ్ళకి 2 పత్రికలు రాస్తున్నాడు. తిమోతికి 2 పత్రికలు రాస్తున్నాడు. ఇంకా కొలసీల్లో ఉన్నవారికి, ఫిలిప్పీలకి, ఎఫెసీల్లో ఉన్నవారికి, ఇంకా ఇంకా చూసినాడు. ఇంకా ఇంకా చాలా మందికి చాలా పత్రికలు రాస్తూ వచ్చాడు. ఎందుకు? ఆ శోధనలో నుండి ఎట్ట తప్పించబడ్డాడు, ఎలాంటి శోధన నుండి ఎలా కాపాడబడుతూ వచ్చాడు, ఎలా తను దేవుని యొక్క లేఖన భాగాలను నెరవేరుస్తూ వచ్చాడు అన్నది ఆ లేఖనాన్ని, ఆ వాక్యాలను చదివితే మనకు అర్థమైంది. ఆ పౌలు యొక్క పత్రికలు చదివితే ఎన్నెన్నో శోధనలు. చచ్చాడని పక్కన పడేసి వెళ్ళిపోయారు, రక్తం కారుతున్నా ఆ శోధనలో కూడా వెళ్ళిపోయి, అంటే ప్రభునామాన్ని ప్రకటిస్తున్నందుకు చంపడానికి వచ్చారు. ఆ చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ లేచి ప్రభునామాన్ని ప్రకటిస్తున్నారు. అంటే ప్రభునామం ప్రకటించకూడదని అడ్డగించడానికి సాతానుడు ఎన్ని శోధనలు తీసుకొచ్చినా లేఖనాన్ని నెరవేర్చడానికి ప్రభునామ నిమిత్తమై నిలబడి ఉన్నాడు. అది క్రైస్తవ జీవితం. అంటే అలా పౌలు వలె మనం నిలబడాలని ఎన్ని శోధనలు వచ్చినా, ఓడ బద్దలైపోయినా, కుటుంబం బద్దలైపోయినా, ఇల్లు బద్దలైపోయినా, ఇంకా ఏ పరిస్థితులు ఎదురైనా, అనేకులు మనం కొట్టినా, నిందించినా, అవమానించినా, మనం చచ్చిపోయాను మనం పక్కన పడేసిన పౌలు వలె లేఖనాలను మనం నెరవేర్చే వారిగా ఉండాలని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట 4. ఇక 5వ కోణం చూద్దాం రండి. 5వ వ్యక్తి ఎవరంటే రండి, లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం.
నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా. అక్క లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభువారు. ఎవరితో చెబుతున్నాడు? ఎవరితో? పేతురుతో చెబుతున్నాడు. ఏమని? ఆ పై వచనంలో ఉంది, సీమోను సీమోను, సీమోను పేతురు అంటే సీమోనే, పేతురు అంటే సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమలో జలించుటకు మిమ్మల్ని కోరుకున్నాను గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే. అంటే ఇది వేడుకుంటేనే అన్నాడు. ఓకే, ఇప్పుడు మరి పేతురు జీవితంలో లేఖనాలు ఎక్కడ నెరవేర్చాడంటే, లేఖనాలు నెరవేర్చే వారికి శోధనలు ఎక్కువ వస్తాయి. ఎక్కడ నెరవేర్చాడంటే ఒక మాట అన్నాడు, నీ నమ్మిక తప్పిపోకున్నట్టు నేను నీ కొరకు వేడుకుంటాను కనుక వేడుకుంటేని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమన్నాడు. ఏమన్నాడు? సహోదరుని స్థిరపరచాలంటే నువ్వు తప్పిపోతే నిన్ను సరిచేయడం నీ కొరకు నేను ప్రార్థన చేశా. నువ్వు సరిచేయబడిన తర్వాత ఏం చేయాలా? నీ సహోదరులను సరి చేసుకోవాలి. అంటే వారిలో ఏమైనా బలహీనత ఉంటే వారు సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు పేతురు తన సహోదరుని, తన తోటి శిష్యుల్ని దారి తప్పిపోతే లేదా ఎవరైనా క్రైస్తవులు దారి తప్పిపోతే వారిని సరి చేసినప్పుడు లేఖనం నెరవేర్చబడినట్టు. అవునా కదా? లేఖనం ఏం చేయబడినట్టు? నెరవేర్చబడినట్టు. ఇప్పుడు చూడండి, పేతురు గురించి 2 మాటలు చూపించి ముగిచ్చేత్త ఈ మాట. యోహాను సువార్త చివరి అధ్యాయం, యోహాను సువార్త చివరి అధ్యాయం అంటే 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేము కూడా నీతో వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అంటే ఇక్కడ ఏంటి? లేఖన భాగము సీమోను పేతురు జీవితంలో నెరవేర్చాలి. సీమోను పేతురు లేఖనాన్ని నెరవేర్చాలి. ఏంటి? నువ్వు తప్పిపోతావు, నీ కొరకు నేను వేడుకున్నా, నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచాలి. ఇప్పుడు ఎవరు తప్పిపోయారు? పేతురు తప్పిపోయాడు. లూకా సువార్త 22:32లో ప్రభు చెప్పిన మాట ఎక్కడ నెరవేర్చబడింది? యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో నెరవేర్చబడింది. తప్పిపోయాడు. తప్పిపోయినటువంటి పేతురు ఇప్పుడు ఏం చేయబడాలా? సరిచేయబట్టాను. ప్రభు ఏం చేశాడు? ఆల్రెడీ వేడుకున్నాడు కాబట్టి మరలా వచ్చి, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు, లేదన్నప్పుడు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. కుడివైపున ఏమన్నాడు? కుడివైపున వేలాస్తాడు. ప్రభు సుమి అని, ప్రభువుని అతిగా ఎక్కువగా ప్రేమించిన అతడు ప్రభు సుమి అని చెప్పినప్పుడు పేతురు దిగంబరుడుగా ఉండి దాంట్లో పడిపోతాడు. అంటే అర్థం ఏంటి? అక్కడికే ప్రభు తనను సరిచేశాడు. దారి తప్పిపోయిన పేతురుని సరిచేశాడు. మరి సరిచేయబడిన తర్వాత పేతురు ఎక్కడ సహోదరుని స్థిరపరిచాడంటే, రండి అపోస్తుల కార్యములు. యేసు ప్రభువారు ఈ లోకం నుండి ఆరోహణకై పరమును కొనుపోబడిన తర్వాత, ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకం నుండి తీసుకొని పోబడిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు అని అంటే, రండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో చాలా వరకు కూడా శిష్యులకి బోధించడం కానీ చెప్పడం కానీ వాళ్ళని బలపరిచిన కోణాలు శిష్యుల దగ్గర ఉన్నాయి. కానీ ప్రజలను బలపరుస్తున్నాడు. ఎక్కడ అంటే మొదట లేఖన భాగం తన గురించి 22వ అధ్యాయం లూకా సువార్త 32లో రాయబడింది. యోహాను సువార్త 21:3లో తప్పిపోయాడు, ప్రభు సరిచేశాడు. సరిచేయబడిన తాను లేఖనాలను నెరవేరుస్తున్నాడు. ఎక్కడ? చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూసినట్టే 37 నుండి 2వ అధ్యాయం 37 నుండి అపోస్తుల కార్యం. వారి మాట విని హృదయంలో ఉంచుకొని సహోదరులారా మీరేమీ చేయమని పేతురును అడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలా ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినదని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, అంటే లేఖనాన్ని నెరవేరుస్తున్నాడు. ఇంకా అనేక రకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అంటే ఇక్కడ ఏమైందండి?
3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. అంటే అర్థం ఏంటి? లూకాసు వార్త 22:32లో ప్రభువు చెప్పాడు, లేఖనం నీ గురించి ఇలా ఉంది, నేను నీ కొరకు వేడుకున్నాను అన్నాడు. నువ్వు తప్పిపోతావు, మళ్ళీ నువ్వు సరిచేయబడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమన్నాడు. లూకాసు వార్త 22లో తన గురించి ఉండే లేఖన భాగం, 22:32లో ఉండే లేఖన భాగం. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనంలో తప్పిపోయాడు. తప్పిపోయిన తనని ప్రభు సరిచేశాడు. సరిచేయబడిన తాను ఇప్పుడు తన మనసు స్థిరపడిన తర్వాత తన సహోదరుని స్థిరపరుస్తున్నాడు. ఎక్కడ స్థిరపరుస్తున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం 37వ వచనం నుండి 42వ వచనం వరకు చదివినట్లయితే స్థిరపరుస్తున్నాడు. ఏమన్నాడు? కాబట్టి అతను 41వ వచనం, కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆదిర మంది ఇంచుమించు 3,000 మంది. అంటే అర్థం ఏంటి? ఆ 3,000 మంది సహోదరులు ఏం చేయబడ్డారు? వారి మనసులు స్థిరపరచబడి. అప్పటి వరకు ఎలా ఉండే? పేతురు అంటాడు, మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎదుగు పిలిచిన వారందరికీ చెందిందంట. అంటే అంతకుముందు వీళ్ళందరూ దేవుని దూరస్తులు అయిపోయారు. వాగ్దానం లేని వారికి ఉంటారు, వాగ్దానం నెరవేర్చబడిన వారికి ఉంటారు, వారి జీవితంలో వాగ్దానం నెరవేర్చబడతలేదు, వారు దేవునికి దూరస్తులుగా ఉంటారు. అటువంటి వారు అందరూ సహోదరులే. వాళ్ళందరినీ పేతురు ఏం చేశాడు? స్థిరపరిచాడు. ఎంతమందిని? 3,000 మందిని. అంటే ఇప్పుడు పేతురు జీవితంలో ప్రభు లూకాసు వార్త 22:32లో చెప్పిన లేఖన భాగం నెరవేర్చబడిందా లేదా? అంటే లేఖనాన్ని నెరవేర్చేవాడు ఏమయ్యాడు? ఫస్ట్ శోధించబడ్డాడు. ప్రభు లేఖనం ఇచ్చాడు, నీ జీవితంలో ఇది నెరవేర్చబడాలని. అది మనం నెరవేర్చబడాలంటే ఏమవ్వాలా? అది మనం నెరవేర్చాలంటే మన జీవితంలో సాతానుడు శోధిస్తాడు. అయితే సాతానుడు ఎన్ని శోధించినా ఆ శోధనలో మనం పడిపోకూడదని మన కొరకే యేసు ప్రభు వారు పేతురు కొరకు ఎలా వేడుకున్నాడు, మన కొరకే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎందుకు? మనము కూడా పేతురు వలె నిలబడి మనం స్థిరపడాల, దారి తప్పిపోకుండా. దారి తప్పిపోయిన మనం లేదా దారి తప్పిపోతే మనం స్థిరపడి అనేకులు స్థిరపరచాలని. అంటే అనేకులు స్థిరపరిచినప్పుడు ఏమైంది? దేవుడు మన ఎడలిచ్చిన లేఖన భాగం నెరవేర్చబడుతుంది. అంటే ఆ లేఖనాన్ని మనం నెరవేరుస్తున్నామని అర్థం. ఇప్పుడు అర్థమవుతుందండి? లేఖనాన్ని నెరవేర్చే వారుగా సిద్ధపరచాలని ప్రభు మన నిమిత్తమై ఉపవాస ప్రార్థన చేశారు. ఎవరు లేఖన భాగాలు నెరవేర్చేవారు? 1 యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ. ఆమె లేఖన భాగాలు నెరవేరుస్తుంది. ఎన్నో నిందలు అవమానాలు వచ్చిన, మరణకరమైన పరిస్థితులు వస్తున్నా. 2 ఎవరు? యోసేపు, మరియమ్మ యొక్క తల్లి, మరియమ్మ యొక్క భర్త, యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ యొక్క భర్త అయిన యోసేపు భయపడ్డాడు. అవమానంగా ఆమెను విడనాటడానికి ఇష్టపడ్డాడు. ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యంగా విడనాటడానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఏమన్నాడు? ఆమెను విడిచిపెట్టొద్దు, నీ భార్య అని మరియను చేర్చుకున్నట్టుకు నువ్వు భయపడొద్దు, ఆమె వల్ల నీకు కీడు రాదు, నేను నీకు తోడుకుంటా, ఆవిడ నువ్వు ఆమె చేర్చుకోమన్నాడు. చేర్చుకున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది కానీ నువ్వు భయపడొద్దు అన్నాడు. అలాగూ వారి ఎల్ల లేఖనం నెరవేర్చబడింది. అంటే మనం మరియమ్మలాగా అవమానాలు పొందుతున్నా మనం లేఖనాలు నెరవేర్చాలి కాబట్టి మన నిమిత్తమే యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే అవమానాల్లో నుండి నింద శోధనలు వస్తాయి, వాటిని జయించడం కొరకు. యోసేపు వలె వివాహం చేసుకున్న మనకు కానీ, లేదంటే అనేక కోణాల్లో కూడా ఎన్నో శోధనలు వస్తాయి, భయపడే పరిస్థితులు వస్తాయి, భయంలో నుండి శోధనలు వస్తాయి. ఆ శోధనలు జయించడం కొరకు యేసు ప్రభు వారు మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. 3వ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారి వలె మనం కూడా ఐగుప్తులో నుండి పిలువబడాలి. ఐగుప్తు అనే పాప జీవితం నుండి, అంటే యేసు ప్రభు వారు పాపలు ఉండడని కాదు, అలా ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు ఎలా బయటకు వచ్చారో అలా వచ్చి రాబడుతున్నాడని. ఐగుప్తులో నా కుమారుని పిలిచితిని అన్న మాట లేఖనం ఎలా నెరవేర్చబడుతుందో మనం కూడా ఆ లేఖన భాగాలు నెరవేర్చబడాలని. ఎన్నో శోధనలు వచ్చిన, మరణకరమైన పరిస్థితులు వచ్చిన ఆ శోధనల నుంచి మనం నెరవేర్చి, ఆ శోధన నుంచి జయించి లేఖన భాగాలు నెరవేర్చాలని మన నిమిత్తం యేసు ప్రభువారు లాగా మనం ఉండాలని ఆయన మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. 4వ వ్యక్తి ఎవరు? సౌలైనటువంటి పౌలు. తన జీవితంలో అపోస్తుడైన పౌలు ఎంతో మందిని హింసించి గాయపరిచిన వాడు. దేవుని నామ నిమిత్తం అధికారులు ఎదుట, రాజులు ఎదుట, శాస్త్రాధిపతులు ఎదుట నిలబడాలి కాబట్టి, అంటే లేఖనం తన నిమిత్తమే రాయబడిన లేఖనం నెరవేర్చబడటం కొరకై దేవుడు తను ఏర్పరచుకున్నాడు. ఆ లేఖనాలు నెరవేర్చడం కొరకు సౌలుకి ఎన్నో శోధనలు. సముద్రంలో ఓడ పగిలిపోతుంది, అనేకులు భూమి మీద కూడా ఉన్నప్పుడు కూడా రాళ్లతో కొట్టి పక్కన పడేశారు, ఎంతో మంది తిరస్కరించారు, జైల్లో పెట్టారు, చంపాలనుకున్నారు. ఎన్ని చేసిన పౌలు లేఖన భాగాలు నెరవేర్చడం కొరకు ప్రభు నిమిత్తం ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో నిందలు భరించి, ఆ వచ్చిన శోధనలు జయించి ప్రభు నామ నిమిత్తమే నిలవబడ్డాడు. ఇక 5వ వ్యక్తి ఎవరు? పేతురు కూడా లేఖనాలు నెరవేర్చాలి, తన సహోదరులను స్థిరపరచాలి.
అది లోకాసువార్త 22:32 ఉంది. కానీ తను తప్పిపోతాడని కూడా తెలుసు ప్రభుకి. సాతాను జలిస్తాడని తెలుసు. అందుకే సాతాను మిమ్మల్ని జలించడం కొరకే సిద్ధపడినని లోకాసువార్త 22:32, 37 ప్రభు అన్నాడు. 31 ప్రభు అన్నాడు. 32 ఏమో సాతాను మిమ్మల్ని జలించడానికి సిద్ధంగా ఉన్నాడు. 31 అన్నాడు. 32లోనేమో నేను నీ కొరకు ఏడుకున్నాను అన్నాడు. మిమ్మల్ని సాతాను గోధుమ వల్ల జలించడానికి సిద్ధపడ్డాడు అన్నాడు. నిజంగా జల్లించాడు. అందుకే యేసు ప్రభు వారి శిష్యులు పేతురుతో పాటు మరలా వలవేయడానికి వెళ్ళిపోతూ వచ్చారు. జల్లించాడు లేదా సాతానుడు? జల్లించబడిన వారిని మొదట పేతురుని స్థిరపరిచాడు. ఆ తర్వాత పేతురుడు అందరినీ స్థిరపరచుకున్నాడు. తనతో పాటు అనేక మందిని కూడా స్థిరపరిచాడు. లేఖనం పేతురు పట్ల నెరవేర్చబడిందా లేదా? ఖచ్చితంగా. అంటే ఒక మరియమ్మ, ఒక యేసేపు, ఒక యేసు ప్రభు వారు, ఒక పేతురు, ఆ పౌలు, ఒక పేతురు, వీరి జీవితాల్లో లేఖన భాగాలు ఎలా నెరవేర్చబడ్డాయో మన జీవితాల్లో కూడా మన నిమిత్తమే లిఖించబడిన ఆ లేఖన భాగాలను మనం నెరవేర్చాలి. నెరవేర్చడం అంటే అవి జరిగించాలి. అంటే లేఖనాలను ఎవరైతే నెరవేరుస్తాడో, అంతే కదా యేసు ప్రభు అంటాడు. ఎవరితో అంటున్నాడు? యేసు ప్రభు వారు బాప్తిస్మ ఇచ్చి యోహానుతో అంటాడు, అయ్యా నేను నీ వల్ల బాప్తిస్మ పొందవలసిన వాడిని అయి ఉండగా నేను నీకు బాప్తిస్మ ఇవ్వటం ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటాడు, నీతి యావత్ ఇలా నెరవేర్చడం మనకు తగి ఉన్నది. అంటే లేఖనం నెరవేర్చడం ఇది మనకు తగి ఉంది. యేసు ప్రభు వారు ఎలాగైతే లేఖనాలను నెరవేర్చాలని ఇష్టపడ్డాడో అలా మనం కూడా లేఖనాలు నెరవేర్చాలని ఇష్టపడ్డాడు. కాబట్టి మన నిమిత్తమే ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ లేఖనాలు నెరవేర్చే విషయంలో మనం ఎక్కడ తప్పిపోకూడదని 100కు 100% ఆ లేఖనాన్ని 100% మనం నెరవేర్చాలి. మన నిమిత్తమే ఉన్న లేఖన భాగం అని మన నిమిత్తమే యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం ఏం చేయాలా? ప్రభా, ఏ లేఖన భాగాలు అయితే నేను 100కు 100% నెరవేర్చాలని నువ్వు నా కొరకు ఉపవాస ప్రార్థన చేసేవో ఆ లేఖన భాగాలు నేను నెరవేర్చలేకపోతున్నా. ప్రభా, నువ్వు నా కొరకు చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ఆ లేఖన భాగాలు నెరవేర్చే క్రైస్తవ జీవితం నాకు ఇప్పటి నుండి ప్రభా, ఈ లోకంలో ఉన్నంతకాలం లేదా నువ్వు వచ్చేంతకాలం ప్రభా, లోకయాత్ర ముగించేంతకాలం కానీ లేదా నువ్వు వచ్చేంత వరకు నేను సజీవుడుగా ఉన్నంతకాలం ఆ లేఖనాల్ని నెరవేర్చే క్రైస్తవ జీవితం నాకు ప్రభా. కాబట్టి ఆ లేఖనాన్ని నెరవేర్చే క్రైస్తవ జీవితం నాకు ఇవ్వటం కొరకే నువ్వు కలువరిశిలో నా కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచు. ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం కాదు, అందుకు మునుపు నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా లేఖనాలు నెరవేర్చే క్రైస్తవ జీవితం నాకు అనుగ్రహించబడుతుంది ప్రభా. ఆ లేఖనాలను నెరవేర్చే క్రైస్తవ జీవితం నాకు ఇవ్వు ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన మనం చేసుకున్నట్టు లేఖనాలను నెరవేర్చే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండినట్లు ఆ క్రైస్తవ జీవితం ఇప్పుడే కాదు, ఈ రోజు వరకే కాదు, ఈ జీవితం మొత్తం కూడా 100కు 100% లేఖన భాగాలను నెరవేర్చే క్రైస్తవ జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వటం కొరకై మనం ప్రార్థన చేసుకున్నట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. అటు ప్రార్థన జీవితం కలిగిన వారమై మన వ్యక్తిగత జీవితంలో సంగముగా ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం వాక్య వెలుగులో మనం ప్రార్థన చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయాలి. మనం కూడా ఏది పడితే అది ప్రార్థన చేయదు. విన్న వాక్యపు వెలుగులో ఈ 5గురు వ్యక్తుల యొక్క జీవితాల్లో లేఖన భాగాలు ఎలా నెరవేరుస్తున్నారో మనం కూడా అట్లా నెరవేర్చాలని ప్రభు మన కొరకు ప్రార్థించాడు. కాబట్టి ఆ లేఖనాల్ని మనం నెరవేర్చడం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. ప్రభు నేనట లేఖనాలు నెరవేర్చేవాడిగా సిద్ధపరచు, ఇట్లా తప్పిపోతున్నా ఈ లేఖనాలు ఇలా నెరవేర్చడం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభు అని మనం ఏం చేసుకున్నాం? ప్రార్థన చేయాలి. ఒకరి తర్వాత ఒకరు మార్చి మొదట మందిరం యొక్క అవసరతలు, మరి నిన్నటి వరకు కూడా కోతుల యొక్క భారం ఏంటి చాలా ఉంది మనకి. ఏంటంటే ఆ కోతులు రావటం, వాటిని పెంచడం కాదు, అవి వచ్చి మందిరం మొత్తం పాడు చేయటం. రాత్రి 3:30 అయింది. ఈ యొక్క మెస్ అన్నీ కూడా చక్కగా కట్టి అయ్యని చాలా ప్రయాసపడ్డారు దేవుని ప్రజలు. వారందరికి కూడా దేవుడు భౌతికంగా ఆత్మానుసారంగా దేవుడు దీవెనలు ఇస్తాడు ఖచ్చితంగా. కాబట్టి ఇంకా మందిరంకి చిన్న పనులు ఉన్నాయి. ఇంకా మనం 1 రూమ్ 3 కట్టుకోవాలా, ఒక అవసరతలు ఉన్నాయి మందిరానికి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిరం యొక్క అవసరత కొరకు ప్రాముఖ్యంగా రేపు ప్రభు దినం పరిచర్య కొరకు నేను కూడా తెల్లవారుజామున అందరితో పాటు 3:30 వరకు ఉన్నాం. పడుకునేదరికి 4 అయింది. మళ్ళీ ఇప్పుడు ఉదయాన్నే మళ్ళీ ఉపవాస ప్రార్థన. కాబట్టి ప్రభు పరిచర్యలో ఉన్నాయి కాబట్టి అన్నీ చేయాల్సిందే. నీ శోధనలు లేవు, ఎదుర్కోవాలి కొన్ని శోధనలు కూడా. దేవుడు అన్నింటిలో కూడా కృపణిస్తున్నాడు. కాబట్టి రేపు ప్రభు దినం కూడా ఏ మెడ నొప్పులు లేకుండా, ఏ వితల్లో ఏ నొప్పులు లేకుండా, ఏ బలహీనతలు లేకుండా, ఏ సరిదులు కానీ ఏ బలహీనత లేకుండా దేవుని కృపను బట్టి మంచిగా రేపు పరిచర్యలో వాడబట్టడం కొరకు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరాధన కొరకు, టేబుల్ వర్తమానం కొరకు, అన్ని పరిచర్యలు, ఈ సంఘ పెద్దల పరిచారకుల కొరకు, హెబ్రోన్ క్షేమం, యెరూషలేము క్షేమం, యల్షద్దా క్షేమం, అదే రీతిలో ఆయా బ్రాంచెస్ క్షేమం కొరకు. రాజన్న కూడా హత్తునోర దైవ సేవకుడు, కొన్ని బలహీనత అనారోగ్యం ఉన్నాడు, పరిపూర్ణమైన స్వస్థత దాసుడికి దేవుడు ఇచ్చేలాగా కూడా ప్రార్థన చేయండి. ఇంకా